అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల. ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానంటే బిర్యానీ డబ్బాలో మనీ ప్లాంట్ ఎంత పెద్దగా పెరిగిందో మీరే చూడండి. రండి చూపిస్తా. ఇదిగోనండి బిర్యానీ డబ్బా. ఇటు ఒక బిర్యానీ డబ్బా, ఇటు ఒక బిర్యానీ డబ్బా అండి. 2 బిర్యానీ డబ్బాల్లో నేను చెట్లు పెంచా. ఈ దర్వాజా చుట్టూ పెరిగిందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇది మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చూసి చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో మొత్తం చూడండి, ఇంకా చూపిస్తాను ఇంకెంత పెద్దగా ఉందో. రండి. ఇందులోనండి బిర్యానీ డబ్బాలనే ఉండే, మొన్ననే రిపార్టింగ్ చేశాను, వీడియో తీయలేదు. ఇటు ఒకటి ఉండే బిర్యానీ డబ్బా. ఈ మొత్తం దర్వాజా మొత్తం చూపి మనీ ప్లాంట్ చిన్న చిన్న డబ్బాలలో అండి చాలా బాగా పెరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇక్కడ ఒకటి చిన్న వాటర్ బాటిల్లో పెట్టానండి, అది కూడా చూపిస్తారండి. ఇదిగోనండి చూడండి, ఇంత చిన్న డబ్బా. ఇక్కడ పెరిగిందండి. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. అయితే రండి, మీకు ఒకటి చెప్తారండి. ఇక్కడ గుబురు రావాలంటే ఇక్కడ కట్ చేసుకోవాలండి. మొన్న ఇక్కడ మాడిపోయింది, ఎండాకాలం కదా, ఈ చిగురు అనేది పైన ఆకు మాడిపోయింది, అందుకోసమనే ఇక్కడ చిగురులు వచ్చినాయి. చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ మాడిపోయినప్పుడు, ఇక్కడ ఈ ఆకు మాడిపోకపోతే, ఈ ఆకు ఖరాబ్ కాకపోతే అక్కడ చిగుర్లు రాకపోవు, ఇక్కడే చెట్టు పెరుగుతుండే. ఇది ఖరాబ్ అయినందువల్లనే మొన్న ఎండాకాలం వేడికి తట్టుకోలేక ఈ చిగురు ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ కాగానే ఇక్కడ చిగుర్లు వచ్చినాయి, కూర వచ్చింది. మనకి గుబురు కావాలంటే పైన చించాలండి, ఇక్కడ చించాలి. చెట్టు పెరగాలి అంటే అక్కడ మండలు ఉంచకూడదు. అప్పుడు చెట్టు పొడుగు కావాలన్నా గుబురు కావాలన్నా మన చేతుల్లోనే ఉంటుందండి. ఎలా అంటే అలా పెంచుకోవచ్చు. ఇందులో నుంచేనండి చిన్న చిన్న మొక్కలన్నీ కట్ చేసుకున్నాము. చాలా మొక్కలు కట్ చేసుకున్నాము. చిన్న సైడ్కి వస్తుంటే కట్ చేయాలి, అప్పుడు చెట్టు పెరుగుతుంది. మనం సైడ్ అన్నీ అలాగే ఉంచినాం అనుకో మొక్క పెరగదు. ఆ మొక్కలన్నీ కట్ చేసి ఇందులో పెట్టాలండి. చూపిస్తే ఇందులో పెట్టాను. ఇదిగో చూడండి. ఇగో ఇవన్నీ కొత్తగా పెరిగినాయినండి, వాటర్లో పెట్టినాక పెరిగినాయి. మనకు మట్టి అయితే ఈ గోడలన్నీ ఖరాబ్ అవుతాయి అని నేను ఏం చేసిన అంటే వాటర్ నింపి పెట్టిన. ఇక్కడ ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి. ఇక్కడ నుండి ఇవన్నీ పెరిగినాయి వాటర్లో. చూడండి రూట్స్ చూపిస్తారండి. ఇవన్నీ మొక్కలు కొత్తగా వచ్చిన రూట్సేనండి ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇదిగో ఎంత బాగా అనిపిస్తుంది. ఈ రూట్స్ చూస్తుంటే కూడా భలే అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద చెట్లు నీట్గా. ఇదిగోండి, ఇది కూడా బిర్యానీ డబ్బే చూడండి. ఇలా ఎంత బాగా పెరిగింది చూడండి. చాలా బిర్యానీ డబ్బాలలో చాలా మొక్కలు ఉన్నాయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మట్టితో పడితే మనం గోడ ఖరాబ్ అవుతుందని మేము ఏం చేసినామంటే గోడ పైన అండి మేకులు కొట్టుకున్నాం. ఇక్కడ గోడ పైన మేకులు కొట్టుకొని ఇలా చిన్న వైరుతోని
ఇలా తరిగేసుకున్నాం. వాటర్లో కూడా మనీ ప్లాంట్ పెరుగుతుందండి కంపల్సరీ, కాకపోతే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కూడా అండి పీవీసీ పైపులతో నేనే తయారు చేసుకున్నాను. పీవీసీ పైపులతో నేనే చేశాను. మొక్కలు ఇష్టం ఉండాలి కానీ ఎంత చిన్న దాంట్లో పెట్టినా వస్తాయండి మొక్కలు, చాలా బాగా అనిపిస్తుంది. చాలా మొక్కలు ఉన్నాయండి. మనం నీడకి పెట్టినప్పుడు దాంట్లో పురుగు తయారవుతుందండి. పురుగు తయారై చెట్లు వేర్లను తినేస్తుంది, చెట్టు పైన ఎండిపోతాయి. మనకు తెలియదు, సడన్గా ఎండిపోతాయి మొక్కలు. కొంచెం నీడకు పెట్టిన మొక్కలు చూస్తూ ఉండాలి ఎప్పుడప్పుడు, ఎక్కడ ఎండిపోతున్నాయి, ఎక్కడ ఎట్లున్నాయి చెట్లను చూసుకుంటూనే ఉండాలండి. ఇది చూడండి, ఇది టైర్ అండి, మొన్ననే వేసుకున్నాం. ఇది ఇక్కడ కొడదాం అనుకుంటున్నాం. ఇలా కొట్టి ఇక్కడ ఇట్లా పెడదాం అనుకుంటున్నాము. రెండింటికి టైర్లకు కలర్స్ వేసినామండి. బాగుందా చూడండి. ఈ పాట్ కూడా నేనే తయారు చేశానండి. ఇలా చెట్టు పెట్టుకున్నాను. ఇందులో వాటర్ పడ్డాయి, ఇట్లా నీట్గా ఉంటుందండి. నాకు వేప చెట్టు ఇష్టం అని నేను వేప చెట్టు పెట్టుకున్నానండి కుండీలా. బయట పెడితే పెద్దగా అవుతుంది చెట్టు, గోడలు ఖరాబ్ అవుతాయని, నీడ ఉంటుంది, వేరే మొక్కలు పెరగవని నాకు ఇష్టం కాబట్టి నేను ఈ కుండీలో పెట్టుకున్నాను. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఈ చిన్న కుండీలో పెట్టుకున్నానండి. ఈ రూట్స్ పెద్ద చెట్టుకి రూట్స్ చాలా పెరిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మొత్తం బయటికి తీసి ఆ రూట్స్ అన్ని కట్ చేసి మళ్ళీ పెట్టుకోవాలండి. అప్పుడు ఎప్పటికి ఉంటుంది చెట్టు. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇంటి ముందు తులసి మొక్కలు, వేప చెట్లు, ఉసిరి చెట్లు, వాటి ఆక్సిజన్ మంచిదండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ స్నేక్ చెట్లు అండి. ఇక్కడ మనం మొక్క తెచ్చుకుంటా అండి, దాన్ని ఎన్నో మొక్కలు పెట్టుకోవచ్చు మనం. ఇది రబ్బర్ ప్లాంట్. ఎక్కువ ఖర్చు లేకుండా అండి పీవీసీ పైపులతో భలే స్టాండ్లు ముద్దుగా అనిపిస్తున్నాయి. ఇనిపై అయితే జంగు పడతాయండి, అస్సలు నచ్చదు నాకైతే.
ఈ దర్వాజా చుట్టండి మనకి మామిడాకులు కట్టినట్టే గ్రీన్గా మధ్యలో పువ్వులండి. పండగలకి మనం పువ్వులు గుచ్చి ఇట్లా దర్వాజా చుట్టూ వేసామనుకో భలే అనిపిస్తుందండి. ఇక్కడ గ్రీను బంతి పూలు చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు మీకు లైట్ వేసి చూపిస్తా. ఇంకా సాయంత్రం కాలేదు, కొంచెమన్నా కనబడుతుంది అని చూపిస్తా. ఇలా లైట్లు వేసుకొని బంతిపూల మాలలు కట్టుకొని ఇలా దర్వాజా చుట్టూ వేసుకున్నాం అనుకోండి, ఎంత బాగా అనిపిస్తుందో, భలే అనిపిస్తుంది అండి పండుగలకి. చూడండి ఎంత బాగుందో. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా పువ్వులు ఉన్నాయండి ఇంట్లో. పూజకి మేము కొనము, మా ఇంట్లో పూలే సరిపోతాయి. ఇప్పుడు మీకు వాటర్ పోసి దీపాలు వెలిగించి చూపిస్తా. చూడండి, ఇక్కడ సింపుల్గా వాటర్ నింపుకొని ఫ్లవర్స్ వేసుకొని దీపాలు పెట్టుకున్నాం. చాలా చాలా సింపుల్గా, ఎక్కువ ఖర్చు లేకుండా. ఇలా కృష్ణుడు, ఇలా లైట్స్ ఇంటి ముందు చాలా అందంగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా అండి. బాయ్.